హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ నూడిల్స్కి ఏ మాత్రం తీసిపోని ఎగ్ సేమియా నూడిల్స్ని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈ విధంగా ఎగ్ సేమియా నూడిల్స్ని పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉందంటారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 కప్పు వరకు సేమియాని వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వీటిలో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకుండానే ఈ సేమియాని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 3 కప్పుల వరకు వేడి నీటిని వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. సేమియాని ఎప్పుడు ఉడికించుకున్నా కూడాను చల్లని నీటికి బదులు వేడి నీటిని మాత్రమే వాడాలి. చల్లని నీటిని వాడడం వల్ల కొంచెం అంటుకున్నట్టుగా ఉంటాయి, అందువల్ల వేడి నీటిని మాత్రమే వేసుకోవాలి. ఈ సేమియాని 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. సేమియాని ఎప్పుడు కూడా 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక స్ట్రెయినర్లో మొత్తం కూడా వడబోసేసుకోవాలి. ఇలా మొత్తం వడబోసేసాక ఇందులో కొద్దిగా చల్లని వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా చల్లని వాటర్ని వేసుకోవడం వల్ల సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ సేమియా అనేది చల్లారేలోపు స్టవ్ మీద మరొక కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో 3 గుడ్లను పగలగొట్టి వేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కావాలంటే పెద్ద ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న ముక్కలుగా మాత్రమే చేసుకుంటున్నాను. చూడడానికి బాగుంటుందని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ దీన్ని అండా బుర్జీలాగా తయారు చేసుకున్నాను. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో చిటికెడంతా మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు, దోరగా వేయిస్తే సరిపోతుంది. అంటే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1/2 కప్పు వరకు బీన్స్ ముక్కలు, అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ పిల్లల కోసం చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా మొత్తం కూడా వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న గుడ్డు ముక్కలను వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ముందుగా ఉడికించుకున్న సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని వేసేటప్పుడు చేతితో కొద్దిగా విడివిడిగా అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక మొత్తం ఒకసారి కింద నుంచి బాగా కలిపేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే స్టేజ్లో మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకే కొద్దిగా ఉప్పును వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్నాక చివరగా దించే ముందు కొద్దిగా మిరియాల పొడిని వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసాక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా నూడిల్స్ అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. బయట దొరికే నూడిల్స్కి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని మనం పక్కన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.